హే గాయ్స్! వెల్కమ్ టు టూరింగ్ టెక్కీస్. వీకెండ్ కదా! సరదాగా అలా బయటకి వెళ్దామని స్టార్ట్ అయ్యాము. సో, ఎక్కడికి అంటే తెలీదు. వెళ్తూ ఉంటే ఫిక్స్ అవుదాం అనుకున్నాం. సో, ఇక కాసేపటి తర్వాత మైండ్ స్పేస్‌కి వెళ్దాము. అక్కడ షవర్మా బావుంటది. మేమెప్పుడు అక్కడే తింటాం. సో, ట్రై చేద్దామని స్టార్ట్ అయ్యాం. సో, వెళ్తుంటే నెక్సెస్ మాల్‌కి పక్కన ఎగ్జిబిషన్ కనిపిస్తూ ఉంది. అంటే దూరం నుంచి జెయింట్ వీల్ కనిపిస్తూ ఉంది. అదా కాదా అనుకుంటూ అలా వెళ్ళాము. మనం అనుకున్నట్టే అక్కడ ఎగ్జిబిషన్ ఉంది. అది కూడా ఓపెన్‌లో ఉంది. సో, ఎవ్రీ ఇయర్ ఏదో ఒక థీమ్‌తో అయితే ఎగ్జిబిషన్ పెడతారు కదా! ఈ ఇయర్ ఏరోప్లేన్ థీమ్‌తో పెట్టారు. దట్ టూ న్యూయార్క్ సిటీ మేళా. సో, ఇక ఎంటర్ అయ్యాము. ఎంటర్ అయిన తర్వాత టికెట్స్ తీసుకున్నాం యాజ్ యూజువల్‌గా. సో, ఈచ్ మెంబర్‌కొచ్చి రూ. 100 తీసుకున్నారు. క్యామెల్స్ అండ్ హార్సెస్ కూడా ఉన్నాయి. సో, ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి వాటి హార్స్ రైడ్ అలా చేయాలన్నా కూడా అవి ట్రై చేయొచ్చు. మేమైతే టికెట్స్ తీసుకున్న తర్వాత ఇంకా ఆ ఏరోప్లేన్ డోర్ నుంచి లోపలికి ఎంటర్ అయ్యాము. సో, ఎంటర్ అయిన తర్వాత విజువల్స్ అయితే వేరే లెవెల్ ఉన్నాయి. ఫోటోస్ అవి తీసుకోవాలన్నా చాలా బావుంటది. లైక్ మనం ఏదో ఫారిన్ కంట్రీస్‌లో తీసుకున్న ఫీల్ వస్తది. షాపింగ్ అది ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు లోపల షాపింగ్ చేయొచ్చు. చాలా స్టాల్స్ పెట్టారు. ఇంకా మేమైతే చాక్లెట్ ఫౌంటైన్ దగ్గరికి వెళ్ళి ఆ చాక్లెట్ ట్రై చేసాము. చాలా బావుంది. నెక్స్ట్ పొటాటో ట్విస్టర్ దగ్గరికి వెళ్ళాము. సో, వాళ్ళు కంప్లీట్ ప్రాసెస్ చేస్తున్నదంతా చూసాము. సో, మన ముందే చేసిస్తారు. ఇంకా అది తీసుకున్నాం, ట్రై చేసాం. టేస్ట్ అయితే చాలా బావుంది. మీరు వెళ్తే ట్రై చేయండి. ఇంకా చాలానే ఫన్ రైడ్స్ ఉన్నాయి. సో, అసలు ఏమేమున్నాయి, ఏంటి అని చెప్పి ఒక్కొక్కటి చూసుకుంటూ అలా వెళ్తూ ఉన్నాము. సో, కంప్లీట్‌గా ఏం రైడ్స్ ఉన్నాయి, అసలు ఏమేమి పెట్టారు అని చెప్పి చూస్తూ ఉన్నాము. చాలా రైడ్స్ ఉన్నాయి. సో, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేయొచ్చు. ఇంకా కిడ్స్‌గా అయితే చాలా బావుంటది. సో, వీకెండ్‌లో మీరేమన్నా వెళ్ళాలని ప్లాన్ చేసుకుంటే వెళ్ళొచ్చు కిడ్స్‌తో. ఫుల్ ఫన్ ఉంటది. ఇక మేము అన్ని రైడ్స్ చూసిన తర్వాత అయితే ఇక జెయింట్ వీల్ ఎక్కాము. సో, ఆ జెయింట్ వీల్ ఎక్స్‌పీరియన్స్ అయితే వేరే లెవెలు. జెయింట్ వీల్ ఎక్కడానికి వెయిట్ చేసిన టైమే ఎక్కువుంది. మేము జెయింట్ వీల్ ఎక్కాక ఉన్నదానికంటే. సో, నెక్స్ట్ ఇంకా బ్రేక్ డాన్స్ దగ్గర టికెట్స్ తీసుకున్నాము. ఇంకా బ్రేక్ డాన్స్ ఒకటి ట్రై చేసాము. అది అయితే ఆ ఎక్స్‌పీరియన్స్ చెప్పలేము. అది వేరే లెవెలు. సో, ఎవరైనా ఎక్స్‌పీరియన్స్ చేస్తేనే తెలుస్తది. బ్రేక్ డాన్స్ ఎక్కి దిగాక నాకైతే లిటరల్లీ కళ్ళు తిరిగాయి చాలా సేపటి వరకు. సో, అలానే ఉన్నాను. ఎక్కడ పడిపోతానో అనిపించింది. అదైతే నా ఎక్స్‌పీరియన్స్. ఇంకా నెక్స్ట్ ఇక్కడ చూపిస్తున్నట్టు ఇది ఎలా అంటే మనం వేసిన బాల్స్ అన్నీ కౌంట్ చేస్తారు. సో, కౌంట్ చేసి ఏదొస్తే అది ఇస్తారు. సో, టీవీకి 6 నంబర్ ఉంది. సో, అన్నీ 1లో వేయాలి యాక్చువల్‌గా అయితే. సో, అప్పుడే 6 బాల్స్‌కి 6 వన్స్ అయ్యి టీవీ వస్తది. బట్ మేము ట్రై చేసాము. ఇంకా వన్స్ అది అయిపోయిన తర్వాత నేను గెలుచుకున్న గిఫ్ట్స్ అయితే ఇవి. ఈ గేమ్ అయితే రింగ్స్ వేయాలి ఏదో ఒక థింగ్ మీద. సో, లిటరల్లీ నాకొక్క రింగ్ కూడా దాంట్లో పడలేదు. అది వేరే విషయం. ఇంక దీనికైతే ఒక రూ. 50 వేస్ట్ ఈ రైడ్‌కి. ఈ ఎగ్జిబిషన్ అయితే నెక్సెస్ మాల్ పక్కన ఉంది. సో, అక్కడ మెన్షన్ చేయడం అయితే డిసెంబర్ టు ఫిబ్రవరి వరకు ఉంటదని మెన్షన్ చేశారు. సో, ఆల్మోస్ట్ 3 మంత్స్. టైమింగ్స్ వచ్చేసి 4 పీఎం టు 10 పీఎం అన్నారు. సో, ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి ట్రై చేయండి. ఇంకా మేము కొన్ని ఫోటోస్ తీసుకొని అలా కొంచెం టైమ్ స్పెండ్ చేసి తర్వాత స్టార్ట్ అయిపోయాము. సో, రిటర్న్ అయ్యేటప్పుడు మేమైతే లాస్ట్ వీక్ వెళ్ళాం కాబట్టి క్రిస్మస్ థీమ్‌గా ఉంది. సో, అందుకని ఇక్కడంతా క్రిస్మస్ ట్రీ అవన్నీ ఉన్నాయి. ఈ వీడియోకి ఇంతే గైస్. ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. మీకు మా ఛానల్‌లో కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్, షేర్ అండ్ కామెంట్. బాయ్.